ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీ అందరికీ మరియు యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న మా ఆత్మీయ మిత్రులందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ వార ఆరంభంలో మనం తిరిగి మన బైబిల్ స్టడీ ప్రారంభిస్తున్నాము. గత వారంలో మనం అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక నుండి 3వ అధ్యాయం 15-16 వచనాలు మనం ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము 17వ వచనం కూడా మనం ధ్యానించాము. 18వ వచనం ఈరోజు ధ్యానం చేయబోచున్నాం. అయితే లాస్ట్ వీక్ మనం ధ్యానించి ముగించినది మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపవింద వేయువారు సిగ్గుపడుదురు. లాస్ట్ వీక్ మనం ధ్యానించి ముగించినది మన సత్ప్రవర్తన. విమర్శనలకు తల వంచకుండా, విసుగు చెందకుండా మంచి ప్రవర్తన చేయువారిగా మనం ఉండాలి అనేటువంటిది మనం ధ్యానించి ముగించాం. ఈరోజు మనం 18వ వచనాన్ని చదువుతున్నాం. దేవుని చిత్తము అలా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఈరోజు ఒకే ఒక అంశం గురించి మాట్లాడడానికి నేను ప్రభునందు ఆశించుచున్నాను. 18వ వచన ప్రారంభంలో దేవుని చిత్తం అలాగా ఉన్న ఎడల, దేవుని చిత్తమును గురించి నేను మీతో మాట్లాడడానికి ప్రభునందు ఆశించుచున్నాను. కీర్తనకారుడు 40వ కీర్తనలో ఇటువంటి ఒక మాట చెప్పారు. 8వ వచనం, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. దేవుని సన్నిధిలో కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించును. దేవుని కొరకు సహనముతో కనిపెట్టుచున్న ఆ భక్తుడు చెప్పుచున్నాడు, దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తాన్ని గ్రహించినటువంటి ఒక వ్యక్తి ఆయన చిత్తం నెరవేర్చుట గురించి నిరాశపడడు, విసుగు చెందడు. దేవుని చిత్తం ఏదైనా పర్వాలేదు, అందులో గల్లి వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు, నేను దేవుని చిత్తము గుండా వెళ్ళడం నాకు ఇష్టం అని ప్రభుని సన్నిధిలో అతడు ఒప్పుకుంటున్నాడు. దేవుని చిత్తానుసారంగా నడవడం అనేది మన జీవితంలో ఒక భాగ్యమే. 143వ కీర్తన మనం చదివినట్లయితే దాని యొక్క 10వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. మనం చాలాసార్లు దేవుని చిత్తాన్ని వెతకడం మనకిష్టం లేదు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టడం మనకిష్టం లేదు. మనకన్నీ కూడా మన ఇష్టానుసారంగా చెయ్యాలి అనే ఒక ఆశ, కోరిక మనకున్నది. మన చిత్తం నెరవేర్చడానికే మనకిష్టం. మీరు అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఒక కంపెనీలో దేవుని ఆ పని చేస్తున్నటువంటి వ్యక్తి ఆ కంపెనీలో పనిచేస్తున్నంత కాలం ఆ కంపెనీ అతని కొరకు సమస్తము ఏర్పాటు చేస్తాడు. సపోజ్ తను
ఒక పని మీద దూర ప్రాంతానికి పంపాడు అనుకోండి. అతని టీఏడిఏ, మళ్ళీ ఆయనకున్న మెడికల్ ఎక్స్పెన్సెస్, ఆ ప్రయాణంలో ఆ వ్యక్తికి అవసరమైనవన్నీ కంపెనీ బేర్ చేస్తుంది. కంపెనీ పంపించినటువంటి వ్యక్తికి వెనకాల ఫుల్ సపోర్ట్గా ఆ కంపెనీ ఉంది. అదే ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి తన సొంత డిసిషన్ మీద ఒక టూర్ వెళ్ళాడు అనుకుందాం. ఆ టూర్లో తన టికెట్, తన భోజనం, తన హోటల్ ఎక్స్పెన్సెస్, తన వసతి, తనకేమైనా యాక్సిడెంటో లేకపోతే ఏమైనా అనారోగ్యమో వస్తే హాస్పిటల్ ఖర్చులు, ఇవన్నీ ఆ వ్యక్తి ఇండివిజువలీ బేర్ చేయాల్సి వస్తుంది. మీరు దేవుని చిత్తమునకు తగినట్లు మీరు నడిస్తే దేవుడు మీతో ఉంటాడు. మీకు కావలసినవన్నీ కూడా దేవుడు మీకు దయచేస్తాడు. మీరు దేవుని చిత్తంలో ఉన్నారు, దేవుని ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు వెలుచున్న ప్రతి మార్గములో ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నా కుమారుడు నా పని మీద వెళ్తున్నాడు, లేదా నేను అనుమతించిన కార్యం చేస్తున్నాడు, ఆయనకి ఏమీ ఇబ్బంది కలగకుండా చూసుకోండి అని తన దూతలకు చెప్తారు. ప్రియులారా, మీరు దేవుని చిత్తములో ఉన్నట్లయితే మీకు దిగులు లేదు, మీకు టెన్షన్ లేదు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, హెల్త్ పరమైన ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళిపోతాం. అక్కడ స్కానింగ్ అంటారు, వాళ్ళు ఏమేమో అంటారు, ఏమైనా కానివ్వండి, మన ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ మనం వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు దానిని ఒక అరగంటలో 1 అవర్లో దాన్ని అప్లోడ్ చేస్తారు. అక్కడి నుంచి అప్రూవల్ వస్తుంది, వ్యక్తిని అడ్మిట్ చేసేస్తారు. ఆ హాస్పిటల్ నుంచి తిరిగి వెళ్ళేంత వరకు మనం ₹1 ఖర్చు పెట్టేది లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఈజ్ గోయింగ్ టు పే ఎవ్రీథింగ్. మీరు దేవుని చిత్తమునకు బయట తిరుగుతాయి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరు జీవిస్తాయి. ప్రభు అంటాడు, ఈ ప్రయాణం నాకు తెలియదు, నేను అందులో రాను, ఇక మీ ఇష్టం. మన ఇష్టానుసారంగా మనం వెళితే వచ్చే నష్టాలన్నీ మనమే భరించాల్సి వస్తుంది. దేవుని చిత్తానుసారంగా మనం వెళ్తే మన నష్టాన్ని కాంపెన్సేట్ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ మన ప్రభుత్వం అనుమతించిన ఒక స్పీడ్ లిమిట్ ఉంది. కొన్ని స్థలాలలో 60 కిలోమీటర్ స్పీడ్, కొన్ని స్థలాల్లో 80 కిలోమీటర్ స్పీడ్, కొన్ని హైవేలో మీరు ఎంటర్ అయితే, కొన్ని ఎక్స్ప్రెస్ వేలో మీకు 100 కిలోమీటర్ స్పీడ్ చెప్తారు. అటువంటి ప్లేస్లో మీరు అంత వేగంగా వెళ్ళొచ్చు. గవర్నమెంట్ అనుమతించిన దానికంటే వేగంగా మీరు వెళ్ళారనుకోండి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవదూతలు కూడా రారు. ఎందుకంటే మీ జీవితంలో మీరు తీసుకుంటున్న నిర్ణయమును బట్టి మీకు జరిగిన నష్టాన్ని మీరు భరించాలి. ఇక్కడ మన జీవితంలో దేవుని చిత్తం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దేవుని చిత్తానుసారంగా మీరు నడిచినట్లయితే మీకు కావలసినవన్నీ ఆయన మీకోసం అరేంజ్ చేస్తాడు. మీ జీవిత యాత్రలో మీరేమీ రిస్క్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రాదు. ఎందుకనగా దేవుడు మీకు తోడున్నాడు, ఆయన మీ రాకపోకడు అన్నిటినీ ఆయన చూసుకుంటున్నాడు, ఆయన మీకు జయం ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. మీరు ఆయన చిత్తంలో ఉన్నారు గనుక మీకు కావలసినవన్నీ ఇవ్వడానికి మన ప్రభు ఇష్టపడుచున్నాడు. ఈరోజు నా సందేశం వీక్షిస్తున్నటువంటి ప్రియులారా, మీ జీవితంలో దేవుని కార్యం నెరవేరాలి అని మీరు అనుకున్నట్లయితే మీ మొండి పట్టు మానేసేయండి. దేవుని చిత్తానికి మిమ్మల్ని సమర్పించండి. ప్రభు చిత్తం నెరవేరడానికి మీరు మిమ్మల్ని సమర్పించుకొని మీరు నడిచినట్లయితే ఆయన మీకు కావలసినవన్నీ ఆయన దయచేస్తాడు, మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మీరు స్వయంగా రిస్క్ తీసుకొని మీ లైఫ్ను ముందుకు తీసుకుపోలేరు. మీకు దేవుని కృప ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే సమస్త చరాచరములను సృష్టించిన దేవుడు, భూమిని, ఆకాశమును, దాని గతివేగములను నియంత్రించుచున్నవాడు మన దేవుడే. ఆయనకు తెలియకుండా నీ జీవితంలో ఏమీ సంభవించడం లేదు. గనుక దేవునికి ఆయన చిత్తమునకు తగినట్లు మీరు నడిచారనుకోండి,
మీకు కావలసినవన్నీ ఆయన ఏర్పాటు చేస్తాడు. మిమ్మల్ని ఆయన సంరక్షిస్తాడు. మీకు కావలసినవన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తాడు. మీరు ఆయన చిత్తము నుంచి బయటికి వెళ్ళి మీరు నడవడం ప్రారంభించారనుకో, ప్రభు అంటారు, నాకు తెలియదు నాన్న, నీ పని నువ్వు చూసుకో అంటారు. అప్పుడు మనం స్వయంగా మన కార్యాలు మనం చేయలేం. మనకంత శక్తి లేదు, అంత సామర్థ్యం లేదు. ప్రభు దగ్గర ఇది నా లైఫ్, నా ఇష్టం, నాకు తోచినట్లు నేను చేస్తాను, ఎప్పుడైనా అవసరం వస్తే నేను ప్రార్థన చేస్తా, అప్పుడు మట్టికి నాకు కొంచెం సాయం చేయి, తర్వాత నన్ను వదిలేసేయి. ఈ యాటిట్యూడ్ పెట్టుకొని మన ప్రభు దగ్గర నడిస్తే మన పనులు ఏది కూడా జరగదు. ప్రభువా, నేను నీ చేతికి నన్ను సంపూర్ణంగా సమర్పిస్తున్నాను, నీ చిత్తం మాత్రం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని మీరు ప్రార్థించినట్లయితే ప్రభు ఖచ్చితంగా మీ జీవితంలో తన చిత్తం నెరవేరుస్తాడు. ప్రార్థన నేర్పించినప్పుడు ప్రభు ఏ విధంగా చెప్పాడు? మీరు ఇలాగూ ప్రార్థించండి అని చెప్పేసి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. అంటే దాని అర్థం ఏంటి? ఆస్ట్రేలియాలో అది జరుగునుగాక, ఇంగ్లండ్లో అది జరుగునుగాక, యుఎస్లో అది జరుగునుగాక. ఇక్కడికి వస్తే నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు, నా జీవితంలో నా ఇష్టమే నెరవేరుతుంది అని మీరు అన్నాను అనుకో, ప్రభు అంటారు మీకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరే చూసుకోండి అంటాడు. అందుకే మనము ఆ మాట లేదు, భూమి పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు నా జీవితంలో కూడా నీ చిత్తం నెరవేరునుగాక అని ప్రభువుతో చెప్పడానికి ఉన్న మనస్సు మనకు ఉండాలి. నా ప్రపంచం, నా జీవితం, నా దోనె, నా కుటుంబం, ఇందులో నీ చిత్తం పరిపూర్ణంగా నెరవేరునుగాక అని మీరు ప్రభువుకు తెలియపరిచారనుకోండి, ఆయన మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఈ లైవ్ టెలికాస్ట్ నేను చేయటంలో ఉన్న ఉద్దేశం, లాక్డౌన్ చేయబడి అందరూ గృహాలలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి అని ఆశ ఉంది. ఇప్పుడు మట్టికి కొంతకాలం దేవుని చిత్తం ఏంటి తెలుసా? మీరు ఇంటి లోపల సురక్షితంగా ఉండడం. మీరెవ్వరు కూడా బయట తిరగకూడదు. ఇంటి లోపల ఉన్నా మీ చేతులు శుభ్రంగా కడుక్కోండి, మీరు వేడి వేడి భోజనం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండడానికి, మీ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఏమేమి అవసరమో అవన్నీ చేసుకోండి అని దేవుడు చెప్పుచున్నాడు. గనక మనం ఇది నా ఇష్టం, నా లైఫ్, నన్ను ఎవ్వరు అనాల్సిన అవసరం లేదు అని మీరంటే అది మీ ఇష్టం. మరి మీ ఇష్టమే, మిమ్మల్ని ఎవరేమనరు. మరి వచ్చిన వాటిని కూడా మీరే చూసుకోవాలి. అది మళ్ళీ దేవుని మీద నెట్టివేయడానికి ప్రయత్నం చేయకు. మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మన హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా, మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనకిచ్చినటువంటి ఆదేశాలు మనం చక్కగా పాటిస్తే దైవ చిత్తంలో మనం ఉన్నట్టే. దేవుని చిత్తాన్ని నెరవేర్చటం మనకు వీలు కాకుండా మనకిష్టం వచ్చినట్లు మనం తిరిగితే వీపుకు వాత పడతాయి. తర్వాత అక్కడక్కడ కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మనము వాటిని సరిచేసుకొని క్రమబద్ధంగా మనం నడిచినట్లయితే అన్నీ చక్కగా ఉంటాయి. ఇంటి లోపల ఉన్న వాళ్ళని ఎవ్వరు కూడా లాతి పట్టుకొని వచ్చి మంచం ఎక్కి కొట్టరు. మీరు ఇంట్లో ఉన్నారు, మీ పనులు చూసుకుంటున్నారు, మీ యార్డులో ఉన్న చెత్త ఏరొచ్చు, బయటపడేయచ్చు, కాలబెట్టచ్చు, మీరు మీ చెట్లకు కొంచెం నీళ్లు కొట్టచ్చు, మీరు అక్కడ అత్యవసరమైన పనులు చేయొచ్చు, తోట పెట్టుకోవచ్చు, మీకు ఏమీ ప్రాబ్లం లేదు. అత్యవసరమైన ఫ్రూట్సో వెజిటబుల్సో అవసరమైతే మీరు అనుమతించిన సమయంలో బయటికి వెళ్ళి ఆ పనులు చేసుకొని సురక్షితంగా మన ఇంటి లోపలికి వచ్చి దేవునికి వందనాలు తెలియపరిచి మీరు ఉన్నారనుకో, కరోనా కూడా మీ రూటుకు రాడు. ఎందుకంటే బైబిల్ చెప్పారు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. ఎందుకంటే నువ్వు దేవునిపై ఆశ్రయం ఉంచావు అని మాత్రమే కాదు, నీవు క్రమశిక్షణగా ఉన్నావు, నీవు నియమ నిబంధనలను పాటిస్తున్నావు. గనుక నువ్వు ఆరోగ్యవంతుడిగా ఖచ్చితంగా ఉండడానికి ఉన్న ఏర్పాట్లు దేవుడు మీ విషయమై చేస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందే. మత్తయి సువార్తలో నుండి మనం చదివినట్లయితే 12వ అధ్యాయం దాని 50వ వచనాన్ని మనం చదువుదామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం దాని యొక్క 50వ వచనాన్ని మనం చదువుదాం.
ఇక్కడ మనం ఈ విధంగా చూస్తున్నాం, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అనను. యేసుప్రభు దగ్గరికి తన తల్లియు, సహోదరులు, సహోదరీలు వచ్చినటువంటి సందర్భంలో వారు చెప్పారు, ఇదిగో నీ సహోదరులు, నీ సహోదరీలు, మీ తల్లి కూడా వచ్చి ఉన్నారు అని అన్నప్పుడు ప్రభు అంటున్నారు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు, నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అని అన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తం నెరవేర్చుచున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన సహోదరుడిగా ఆయన చేర్చుకుంటారు. మనం దేవుని చిత్తం నెరవేర్చడానికి పిలువబడినటువంటి వారమే. మనం ఒకటి చెప్తానండి, విశాఖపట్నం పోయి సముద్రంలోకి దూకి ఈత కొడితే అవతల ఒడ్డుకు చేరవచ్చు మనం. అది కర్మ మార్గం. నా కర్మ అంటారు కదా కొందరు. మనము పని చేసి నా బలం, నా శక్తి, నా సామర్థ్యం నేను అద్దరి చేరుకుంటా, అదొకటి. రెండోది, ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ తీసుకొని ఫ్లైట్ ఎక్కి కూర్చోవడం. ఆ పైలట్ మీద కొంచెం నమ్మకం ఉంచాలి, ఆయన నన్ను గమ్యం చేర్పిస్తాడు అని నమ్మాలి. నిద్రపోవచ్చు, పుస్తకం చదవచ్చు, మీరేమైనా చేసుకోవచ్చు. ఆ ఫ్లైట్ మిమ్మల్ని మీరు వెళ్ళవలసిన గమ్యస్థానంలో చేర్పిస్తుంది. మీరు అక్కడ చేరుతారు. మీరు ఖచ్చితంగా సంతోషంగా మీరు ఆ అనుభవాన్ని మీరు పొందుకుంటారు. అదే మీరు లేదు నేను ఒకరి మీద నేను నమ్మకం ఉంచను, ఎవరి మీద నాకు నమ్మకం లేదు, నాకు నా మీదనే నమ్మకం, నా మజిల్, నా లైఫ్, ఇక సముద్రంకు దూకాల్సిందే, ఈత కొట్టాల్సిందే. మనం ఈత కొట్టి సముద్ర అవతలకు మనం పోవచ్చు. ఎందుకు పోలేము? పోవచ్చు. కొంతమంది కనాలు దాటుతారు, కొందరు నదులు దాటుతారు. ఈత కొడితే ఎక్కడికైనా పోవచ్చు. కానీ మనకు శక్తి లేదు, మనకు సామర్థ్యం లేదు అనేటువంటి ఒక విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. అన్ని పక్షులలో పైన ఎగిరేటువంటిది ఈగిల్స్. ఈ ఈగిల్స్ని మనం చూసినట్లయితే అవి చాలా కష్టపడి పైకి పోయారేమో అని మనకు అనిపిస్తుంది. ఈగిల్ని అడగండి, చిన్నగా రెక్కలు కదిలిస్తుంది, తర్వాత గాలికి ఆ రెక్కను పట్టుకుంటుంది. ఆ గాలి దాన్ని ఎక్కడికి పోవాలో అక్కడ దాకా తీసుకుపోతుంది. అది ఆ గాలికి అనుగుణంగా తన రెక్కను కదిలిస్తూ ఉంటుంది. అది పైకి ఎగిరిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. మీకు ఈ రోజులలో అవసరమైనది మీ శక్తి సామర్థ్యం కాదు, దేవుని ఆత్మపై ఉన్న మీ విశ్వాసం. దేవుడు శక్తిమంతుడు, ఆత్మస్వరూపి. ఆయన నన్ను ఎక్కడికైనా తీసుకుపోగలడు. నేను ఆయన చేతిలో నన్ను సమర్పిస్తున్నాను. ఈ సమస్యలు, ఈ ప్రాబ్లమ్స్ను బట్టి నేను దిగులు చెందను, నేను కలత చెందను. నేను ఖచ్చితంగా దేవునితో కూడా నేను ఉంటాను. ఆయన నన్ను ఉన్నతమైన స్థలంలోనికి తీసుకొని పోతాడని మీరు విశ్వసించాలి. మీరు విశ్వసించినట్లయితే ఆ విండ్, ఆ గాలి ఆ పక్షిని పైకి తీసుకుపోయినట్లు మిమ్మల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి చేత మీరు ఎక్కదగిన దానికన్నా ఎత్తైన కొండపైకి ఆయన మిమ్మల్ని తీసుకొని పోతాడు అనేటువంటి ఒక సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. మీరెప్పుడు కూడా మీ సొంత శక్తిపై ఆధారం ఉంచకండి, మీ సామర్థ్యంపై మీరు ఆశ్రయం ఉంచకండి. ఐ నో ఎవ్రీథింగ్, దిస్ ఈజ్ మై లైఫ్. ఆ యాటిట్యూడ్ ఉందా, అది ఆరగంట్ నేచర్, అది తీసివేయాలి. ఆ మొండిపట్టు తీసివేయాలి. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నా జీవితంలో అద్భుతం చేస్తాడు అని మీరు నమ్మినట్లయితే ఆయనపై మీరు విశ్వాసం ఉంచండి. అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో అనుగ్రహిస్తారు. మీరు ప్రభు కృపను పొంది ఆశీర్వదింపబడడానికి తగినట్లు దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో, మీరు ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నారో, మీ వృత్తి ఎటువంటిదో ఇవన్నీ నాకు తెలియదు. కానీ ఒకటి నాకు తెలుసు, మీరు సునాయాసంగా మీ కార్యములను కొనసాగించగలరు. మీరు చేయగలిగిన పనిని మీ శక్తికి మించినట్లు మీరు చేయొచ్చు, మీరు దేవునిపై డిపెండ్ అయితే. ఆ ఈగిల్ గాలిపై డిపెండ్ అయ్యి ఎంతో ఉన్నతమైన స్థలంలోకి ఎగిరిపోయినట్లు మీరు కూడా మీ పదవిలో, మీ పనులో మీరు ఔన్నత్యమును పొంది
ఉన్నతమైన స్థాయికి ఎక్కదగినట్లు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కానీ నేను జ్ఞాని కదా అని మీరు అనుకోవద్దు. దేవునిపై ఆశ్రయం ఉంచాలి. దేవా, నా శక్తి చాలదు, నీ శక్తి నాకు కావాలి, నాకు నీ కృప కావాలి అని మీరు అనుకున్నట్లయితే మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మిమ్మల్ని మీరు ఊహించిన దానికన్నా ఎత్తైన స్థలములోనికి ఆయన తీసుకొని వెళ్తాడు. దేవునితో మీకున్న రిలేషన్షిప్, దేవునితో మీకున్న సహవాసం, దేవునితో మీకున్న ఆ దైవికమైన ఆ సంపర్కం, అది మీ జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది. మీకు ఒక నూతనమైన శక్తిని ఇస్తుంది. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి తగినటువంటి బలాన్ని ఆయన మీకు కలుగజేస్తాడు. మీరు దేవుని దృష్టిలో ఉన్నతమైన వ్యక్తిగా ఉండడానికి ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆయన దృష్టిలో మీరు విలువైనటువంటి వారు. దేవుడు మిమ్మల్ని తన కార్యాభివృద్ధి కొరకు వాడుకుంటున్నారు. పరిశుద్ధ వాక్యము నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం దాని 42వ వచనం మనం చదువుదామండి. అక్కడ యేసు ప్రభు గెత్సేమనే తోటలో తండ్రి అయిన దేవునితో ఒక్క మాట ఇలా ప్రార్థించుచున్నాడు. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగుతేనే గాని ఇది నా యొద్ద నుంచి తొలగిపోవుట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. కనుక యేసు ప్రభు తండ్రి దగ్గర ప్రార్థించుచున్న ప్రార్థన ఏంటంటే, ఈ గిన్నె నా నుండి తొలగించడం నీ చిత్తం కాకపోతే మీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రభు సన్నిధిలో ఆయన సమర్పిస్తున్నాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుడు అనుమతించిన కొన్ని కార్యాలు ఉన్నాయి. మన ఓన్ డిసిషన్ ద్వారా మనం చేయగలిగిన కొన్ని విషయాలు ఉన్నాయి. మన డిసిషన్కు అవతల ఉన్నటువంటి మనకు అప్రాప్యమైన అగోచరమైన కొన్ని కార్యాలు, అది చేయడానికి మన సొంత శక్తిని వాడుకోకు. సూపర్ న్యాచురల్ పవర్ మనం వాడాలి. దేవుని శక్తితో కనెక్ట్ అయితే మీరు ఏమైనా వాడుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎలక్ట్రిసిటీ, ఆ తీగలలో పవర్ ఉంది. మీరు ఏ పరికరం వాడడానికి ఆశిస్తున్నారో ఆ పరికరానికి తగినటువంటి పవర్ ఆ వైర్లో ఉంది. మీ దగ్గర చిన్న సెల్ ఫోన్ ఛార్జ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే దానికి ఒక చిన్న ఛార్జర్ మీరు ఆ పవర్లో ఆ సాకెట్లో మీరు పెట్టచ్చు. లేదు, మీరు ఒక మిక్సీ ఆపరేట్ చేయాలంటే అది మీరు పెట్టచ్చు. అది కూడా కాదు, మీరు ఒక ఎయిర్ కండిషన్ వాడాలనుకుంటే ఆ పవర్ కూడా అందులోనే ఉంది. సో మీకు మైన్యూట్ పనులు చేయడానికి ఉన్న పవర్ ఆ వైర్లో ఉంది. చాలా హెవీగా మీరు చేయవలసినటువంటి మిషన్స్ ఆపరేట్ చేయడానికి ఉన్నటువంటి శక్తి కూడా అందులో ఉంది. కనుక లెట్ us ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డిపెండ్ అపాన్ హిస్ ఎబిలిటీ. మన ఎబిలిటీ కాదు, మనం ఆయనతో కనెక్ట్ అవ్వడమే. నేను బలహీనుని, నాకు లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ నేను అన్లిమిటెడ్ గాడ్ మీద నేను డిపెండ్ అవుతున్నాను. దేవుని శక్తిపై నేను విశ్వాసం ఉంచుచున్నాను. ఆయన ఖచ్చితంగా మీ స్థితిని మారుస్తాడు. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఉన్నటువంటి ఆ హోదాలో మీకంటే సామర్థ్యం కలిగిన చాలామంది చేయలేనటువంటి పనులు దేవుడు మీ ద్వారా జరిగిస్తారు. చాలామంది తలబట్టుకున్నటువంటి కేసులు మీరు సరిచేస్తారు. మీరు అద్భుతంగా దేవుని చేతిలో వాడబడడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక వ్యక్తి అని ఈ సాయంకాల సమయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన మిమ్మల్ని గురించి ఆశించేది మీరు ఒక ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీరు చెప్పండి, ఆమెన్. లార్డ్, ఐ నీడ్ యువర్ పవర్. నాకు నీ శక్తి అవసరం. ఎక్స్ట్రా ఆర్డినరీ కార్యాలు చేయడానికి తగిన అధికారం, పవర్ నాకు అనుగ్రహించండి అని మీరు ప్రార్థించండి. బైబిల్ చెప్తున్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. దేవుని సన్నిధిలో అడుగు ప్రతివానికి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. మీరు ఏ విషయంలో కూడా ఆయన మీ ఎడల పార్షియాలిటీ చూపెట్టడు. మీ పొజిషన్ ఏంటి, మీ లెవెల్ ఏంటి, నీ లాంగ్వేజ్ ఏంటి, నీ హోదా ఏంటి, ఏది కూడా దేవుడు అడగడు. ఆయన ఆశించేది ఒకటే, ఆర్ యు విల్లింగ్ టు ఫాలో హిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఆయన చెప్పుచున్న మాటలను వెంబడించడానికి ఉన్నటువంటి మనసు మీకుందా? ఎస్ లార్డ్, ఐఎమ్ విల్లింగ్,
అని మీరు చెప్పారనుకోండి, మీ జీవితాన్ని అద్భుతమైన ఒక మలుపు ఆయన తిప్పుతాడు. మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా, మీరు ఆశించిన దానికన్నా అద్భుతమైన దిశలో దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు. ఒక ఎక్స్ట్రా పవర్ దేవుడు మీకు ఇస్తారు. కొన్ని సందర్భంలో చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. మనం చెప్తే ఎవరు అర్థం చేసుకోరు, మనం చెప్తే ఎవరు దాన్ని గ్రహించరు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు తన ఎడల విశ్వాసం ఉంచిన తన బిడ్డలకు ఆయన సమస్తము సమకూడి జరిగిస్తాడు. అన్ని మేలు కోసమే జరిగిస్తాడు. కనుక మీరు అధైర్యపడకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపచేత మిమ్మల్ని నింపును గాక. ప్రియులారా, మనం పరిశుద్ధ వాక్యము నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయం దాని 30వ వచనం కూడా మనం చదువుదామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం దాని 30వ వచనం మీకోసం నేను చదువుతున్నాను. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. దేవుడు యేసుప్రభు అంటున్నాడు, నా అంతట నేనే ఏమీ తీర్పు తీర్చడం లేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయే నా ఇష్టం. గనక నేను నా ఇష్టాన్ని పక్కకు పెట్టి నా తండ్రి ఇష్టాన్ని నేను విలువైనదిగా గమనిస్తున్నాను, గౌరవిస్తున్నాను అని ప్రభు చెప్పుచున్నారు. ప్రభువే అటువంటి నిర్ణయం తీసుకుంటే మనం సామాన్యులైన మనుషులం, మనం కూడా అధికారమునకు లోబడడం చాలా అవసరం. దైవ చిత్తానికి సమర్పించడం చాలా అవసరం. యోహాను సువార్త 7వ అధ్యాయం దాని 17వ వచనంలో, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. ప్రియులరా, దేవుని సన్నిధానంలో ప్రభు అంటున్నారు, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును, కానీ తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ఇక్కడ పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరచున్నాడు, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్న ఒక కమిట్మెంట్ మన జీవితంలో ఉండే. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. మనల్ని ఆయన ఏనాడు విడిచిపెట్టడు. ఆయన మన జీవితంలో శ్రేష్టమైన దీవెనలిచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దాని 6వ వచనం చదువుదామండి. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకేగాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, మనుషులకు కనబడినట్లు చేసినట్లు మీరు చేయకుండా దేవుని చిత్తం నెరవేర్చినట్లు మీరు ప్రవర్తించండి. దేవుని చిత్తం నెరవేర్చుట అతి శ్రేష్టమైనటువంటి కార్యం. మీరు దేవుని చిత్తం నెరవేర్చడానికి నిర్ణయించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. దేవా, నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేరునుగాక అని మనం ప్రభువుకు చెప్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం దాని 21వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం, ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను
సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన ద్వారా ప్రభు తన చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడుచున్నాడు అని బైబిల్ చెప్తున్నారు. క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచున్న దేవుడు. మన జీవితంలో దేవునికి అనుకూలమైన కార్యములు జరిగించడానికి ప్రభుకి ఇష్టమైతే మంచి మనస్సుతో ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఒక వచనం కూడా చదువుదాం, మనం ఈ ధ్యానం మనం ముగిద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం దాని యొక్క 15వ వచనాన్ని మీకోసం నేను చదువుచున్నాను. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. ఇప్పుడైతే మీరు మీ డంబములే అందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. కాబట్టి మేలైనదియు ఎరిగియు మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును అంటున్నాడు. మేలు చేయడం మనకు తెలుసు, కానీ మేలు చేయకుండా ఉంటే అది మనకు పాపముగా పరిగణిస్తుంది. కనుక ప్రియులరా, మీ గురించిన దేవుని ప్రణాళిక, మీరు దేవుని చిత్తం నెరవేర్చడానికే మిమ్మల్ని సమర్పించుకోండి. ప్రభువా, ఇదిగో నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చుచున్నాను. మీ చిత్తం నా జీవితంలో నెరవేరునుగాక. నీకిష్టునిగా నేను ఉండడానికి నన్ను నేను సమర్పిస్తున్నాను. నీ చిత్తానికి నన్ను సంపూర్తిగా నేను సమర్పిస్తున్నాను అని మీరు తెలియపరచినట్లయితే ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. ప్రియులారా, మనం చదవడం ప్రారంభించిన మూల వాక్యంలోనికి వచ్చి మనం త్వరగా ముగిస్తాం. అక్కడ పేతురు గ్రంథం, మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని 17వ వచనం 18వ వచనం. దేవుని చిత్తము అలాగ ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. మనము దేవుని చిత్తానుసారం మనం శ్రమపడడానికి దేవుడు అనుమతిస్తే తప్పు చేసి శిక్షించబడడం మనకేం ఘనత తెచ్చదు. మనం మేలు చేసి శిక్షింపబడితే మనకు ఘనత ఉంటుంది. కనుక మనం పొరపాటు చేసి శిక్షింపబడడానికి ప్రయత్నించకుండా మంచిది చేసి శిక్షింపబడడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. ఆయన మన కోసం చేసిన కార్యాలన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఇలా ఉంది: లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. గుర్తుపెట్టుకోండి, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నది. ఇప్పుడు లోకం ఎంతో ఆశతో అభివృద్ధి పదంలోకి వచ్చినటువంటి అనేక దేశాలు గతించిపోయినట్టు, కుప్పకూలినట్లు, జీరోకి వచ్చినట్లు మనకు కనిపిస్తుంది. డెవలప్మెంట్స్ అన్నీ మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, మానవుని సొంత జ్ఞానం చేత ఏమీ చేయలేరు అని నిరూపింపబడినది. ఈ లాక్డౌన్ దేనికండి? ఏదో పెద్ద శత్రువు వచ్చినందుకు కాదు. ఒక చిన్న అణువు, కంటికి కనబడిని ఒక అణువు మన దేశంలో అడుగుపెట్టిందని దేశమంతా లాక్డౌన్ చేయబడినది. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళడానికి మనల్ని సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. నీ జీవితమును గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక కోసం మిమ్మల్ని సమర్పించుకోండి. ప్రభువా, నీ చిత్తం భూమి మీద నెరవేర్చడం నాకు ఇష్టం, కనుక నేను నీ సన్నిధికి వస్తున్నాను, నీ కృప నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. దైవ చిత్తం భూమి మీద నెరవేర్చడానికి మనల్ని సమర్పిద్దాం. ఆయనకిష్టులుగా జీవిద్దాం. తలలు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమందు నీ వాక్యము శ్రద్ధగా వినడానికి మీరు ఏర్పరచుకున్న నీ బిడ్డల కొరకు స్తోత్రం. మా తండ్రి, వారి ఆత్మీయ జీవితం వెలిగింపబడడానికి, నూతనమైన దర్శనము కలిగి నీ అడుగుజాడలో నడవడానికి వీరికి ప్రతి ఒక్కరికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా, జీవనది టెలివిజన్ ఛానల్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, వారి జీవితం మెరుగైనదై, అద్భుతమైనదై, విజయవంతమైనదై ముందుకు నడవడానికి నీ చిత్తమును గురించి గ్రహించే మనస్సు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని. ఈ సమస్య, ఈ మహమ్మారి
ఎవరిని కూడా నష్టపరచడానికి పంపినది కాదు. కనుక లోకం తమ తప్పులను అర్థం చేసుకొని తిరిగి నీ సన్నిధికి వచ్చేటట్టు కృప చూపమని, ప్రతి మానవుడు తనదండు జాగ్రత్త పడుతూ దేవునిపై విశ్వాసం ఉంచుతూ ప్రభువా వినయముతోనూ సాత్వికముతోనూ విధేయతతోనూ వారి జీవితం కొనసాగించడానికి కృప చూపమని, ప్రతి ఒక్కరిని దీవించమని, రోగగ్రస్తులను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కరోనా వైరస్ ద్వారా ఐసోలేట్ చేయబడిన వారిని త్వరగా స్వస్థపరచండి. రోగగ్రస్తులుగా వారు స్థిరీకరింపబడిన వారిని స్వస్థపరచమని, మా మెడికల్ డిపార్ట్మెంట్ ఇచ్చే మెడిసిన్ వారి శరీరంలో చక్కగా పనిచేసినట్లు సహాయం చేయండి. మా పోలీస్ యంత్రాంగం ఎంతో క్రమశిక్షణను లోకానికి నేర్పిస్తున్నారు. అందరూ వాటిని సరిగా పాటించడానికి సహాయం చేయండి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యాలు తండ్రి దేశ అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉండినట్లు సహాయం చేయమని, కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, మేము చేయుచున్న కార్యాలన్నీ నీ మహిమార్థంగా ఉండినట్లు కృప చూపమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ నామాన్ని ఘనపరచమని, ధారాళమైన దీవెనలు దాయిచేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. మళ్ళీ రేపు ఇదే సమయం ఈ సందేశం కొరకు ఎదురు చూడండి. ప్రతిరోజు సాయంత్రం 7:30 లైవ్ టెలికాస్ట్ యూట్యూబ్లో వస్తూ ఉంది. రివైవల్ క్రిస్టియన్ సెంటర్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఖచ్చితంగా ఈ సందేశం ద్వారా ఆశీర్వదింపబడతారు. దేవుని కృప సమాధానములు మీకు తోడై ఉండునుగాక. సమీప గ్రామాలలో పరిచర్య చేయుచున్న దైవ సేవకులు ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నారు గనక వారికి సహాయం చేయుచున్న ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఒక దైవ సేవకునికి దాదాపు 2,500 రూపాయల వస్తువులు మనము ఇవ్వడం జరుగుతుంది. రివైవల్ క్రిస్టియన్ సెంటర్ దాని కొరకు నడుం బిగించింది. మీలో ఎవరైనా ఈ నోబుల్ నీడ్లో, ఈ చక్కని పనిలో సహాయపడడానికి ఆశిస్తాయి, మీరు ఒకరిని కానీ, ఇద్దరిని కానీ, నలుగురిని కానీ మీరు పోషించవచ్చు. నెలసరి బియ్యము మరి వస్తువులు వారికి ఇవ్వడానికి మనం ఆశిస్తూ ఉన్నాం. మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండొచ్చని మీకు ప్రోత్సాహనం అందిస్తున్నాం. మా డీటెయిల్స్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంది. దేవుడు మీ అందరినీ ధారాళంగా ఆశీర్వదించిన గాక. ఈ ఫోన్ నంబర్ మీరు కాల్ చేస్తే నేనే ఫోన్ అటెండ్ అయ్యి మీతో మాట్లాడుతాను కనుక ఫోన్ చేయండి. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.